కామెడీ ఏనుమా కామెడీ ఇరుక్, ఎంటర్టైన్మెంట్ ఏనుమా ఎంటర్టైన్మెంట్ ఇరుక్, ఇవన్నీ ఒకే చోట ఇరుక్. అదే మన కుక్కు విత్ జాతి రత్నాలు. మీరు ఇంకా సాటర్డే రోజు రివ్యూ చూడకపోతే ఎంపటే వెళ్ళి అది చేసేయండి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతుంది కుక్కు జాతి రత్నాలు విత్ సండే ఎపిసోడ్ రివ్యూ అయితే చేయబోతున్నాం. సండే ఎపిసోడ్లో ఏం జరిగింది, అసలు ఏం జరగబోతుంది అనేది మాట్లాడుకుందాం. ఎప్పటిలాగానే ప్రదీప్ గారు జడ్జెస్ మంచిగా మాస్ ఎంట్రీతో అయితే వచ్చి వాళ్ళ సీట్లో కూర్చున్నారు. జాతీయత్నాలు దర్బార్కి వెళ్ళి దర్బార్లో ఉన్నారు. ఎందుకంటే కుక్స్ మళ్ళీ వాళ్ళ జోడీని ఎంచుకొని వాళ్ళతోటి కలిసి కుక్ చేయాలి. ద మెయిన్ ఈజ్ కుక్స్ వచ్చాక అదే బుజ్జి అనే మిషన్ని ఇంప్రెస్ చేసి బుజ్జి ఒక లెటర్ ఇస్తుంది. ఆ లెటర్ని చదివితే ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ని చదివితే కుక్కుస్ నుంచి ఎవరైతే ఆ గెటప్లో ఉన్నారో ఆ గెటప్ నుంచి వస్తారు. అసలు ఎవరెవరు ఏ గెటప్లో ఉన్నారో చూద్దాం. రీతు వచ్చేసి శివగామి గెటప్లో ఉంది. సుహాసిని వచ్చేసి అతిలోక సుందరి దేవకన్య గెటప్లో ఉంది. హరి వచ్చేసి త్రిబుల నుంచి కొమ్మరం భీముడు గెటప్లో ఉన్నాడు. గోమతి వచ్చేసి శ్రీవల్లి గెటప్లో ఉంది. అసలు వీళ్ళ ఎవరెవరి టీంకి వెళ్ళారని చూద్దాం. సుజిత గారి టీం వచ్చేసి ఇమాన్యుయల్, తనుజ టీం వచ్చేసి రీతు చౌదరి, బాలు టీం వచ్చేసి సుహాసిని, బాసు వచ్చేసి హరి టీం, బాబా భాస్కర్ వచ్చేసి గోమతి టీం. రితు విత్ శివగామి గెటప్, సుహాసిని విత్ దేవకన్య గెటప్, హరి వచ్చేసి త్రిపురలో కుమరం భీం గెటప్, గోమతి వచ్చేసి శ్రీవల్లి గెటప్. మనకి సాటర్డే ఎపిసోడ్లో జరిగినట్టు ఈరోజు కూడా అడ్వాంటేజ్ టాస్క్ ఉంటుందని చెప్పాను కదా. అడ్వాంటేజ్ టాస్క్ వచ్చేసి ఇది కేవలం జాతరత్నాలకి మాత్రమే ఉంటుంది. అడ్వాంటేజ్ టాస్క్ వచ్చేసి ఏంటిదంటే పనసకాయ ఉంటుంది కదా, ఆ పనసకాయని పగలగొట్టి దాని నుంచి వెళ్ళి సీడ్స్ తీయాలి. ఎట్లా పగలగొట్టాలి? చేతులు ఒక షాకు ఉపయోగించకూడదు. ఎలాంటివి ఉపయోగించకుండా చేతులతోటి మాత్రమే ఆ పండుని పగలగొట్టి దాంట్లో ఉన్న ఆ సీడ్స్ తీసి ఒక బౌల్లో వేయాలి. కేవలం అది జాతి రత్నాలు మాత్రమే చేయాలి. ఈ అడ్వాంటేజ్ టాస్క్లో ఎవరెవరు విన్నారో చెప్తా. ద విన్నర్ ఇస్ బాలు అండ్ సుహాసిని. అడ్వాంటేజ్ టాస్క్ విన్నర్ కాబట్టి అడ్వాంటేజ్ ఉంటుంది కదా. కుకింగ్ చేసేలో ఏం చేయాలని వీళ్ళ ఈ జాతీయరత్నాలు మరియు కుక్కర్స్ ఒక జాకెట్ వేసుకుంటారు. ఆ జాకెట్ ఏంటిదంటే ఒక గమ్ జాకెట్, ఇద్దరు అతుక్కొని మరి చెయ్యాలి. అది దాంతో ఇది కుకింగ్ చేయాల్సిన సామాన్లు అవన్నీ తీసుకొచ్చి చేస్తారు. బాలు అండ్ సుహాసిన్కి వచ్చిన అడ్వాంటేజ్ టాస్క్ వచ్చేసి 40 minutes వరకు ఆ జాకెట్ లేకుండా కుక్ చేయొచ్చు.
లేట్ చేయకుండా ఎవరెవరు ఏం డిస్ట్రిక్ట్ చేస్తారో అవన్నీ మాట్లాడుకుందాం. సుజిత గారు వచ్చేసి సుజిత నిమని వచ్చేసి తమిళనాడు స్టైల్ బొంగి చింతామణి చికెన్. తనుజ అండ్ రీతు వచ్చేసి బెంగళూరు స్టైల్ దుంగి బిర్యానీ విత్ గార్లిక్ చికెన్. బాలు అండ్ సుహాసిని వచ్చేసి ఆంధ్ర అండ్ కేరళ స్పెషల్ పనసకాయ బిర్యానీ. వాసు అండ్ హరి గారు వచ్చేసి నార్త్ స్పెషల్ పంజాబీ కర్రీ పకోడీ. బాబా భాస్కర్ అండ్ గోమతి వచ్చేసి కుచన్ ఫిష్ విత్ కర్రీ అలాంగ్ విత్ మ్యాంగో షాట్. ఇది చేశాక జడ్జెస్ అది తిని టేస్ట్ ఎట్లా ఉందో జడ్జ్ చేసి వాళ్ళకి మార్క్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరెవరికి ఎన్ని మార్క్స్ ఇచ్చారో చూద్దాం. సుజిత గారు అండ్ ఇమాన్యుయల్కి వచ్చేసి 94 విత్ ఫస్ట్ పొజిషన్. తనుజ అండ్ రీతు వచ్చేసి 89 విత్ థర్డ్ ప్లేస్. బాలు అండ్ సుహాసిని వచ్చేసి 83 విత్ ఫిఫ్త్ పొజిషన్. వాసు అండ్ హరి వచ్చేసి 86 విత్ ఫోర్త్ ప్లేస్. బాబా భాస్కర్ అండ్ గోమతి వచ్చేసి 92 విత్ సెకండ్ ప్లేస్. ద లీస్ట్ పర్ఫార్మర్ ఈస్ బాలు. గత ఈ వీక్లో చూసుకున్నట్టయితే ఇది జాతీయ ఈ కుక్కర్స్ అందరికీ 2 వీక్స్ కలిపి మార్క్స్ ఎన్నో ఇచ్చాయని చెప్తున్నా. 189 విత్ సుజిత అండ్ ఇమాన్యుయల్. తనుజ అండ్ రీతుకి వచ్చేసి 176. బాలు అండ్ సుహాసినికి వచ్చేసి 164. వాసు అండ్ హరికి వచ్చేసి 179. బాబా భాస్కర్ అండ్ గోమతి వచ్చేసి 186. బాలు ఈస్ లీస్ట్ ప్లేస్లో ఉన్నాడు. సాటర్డే ఎపిసోడ్లో లీస్ట్ వచ్చిన సన్నీ తోటి ఫేస్ ఆఫ్ చేయబోతున్నాడు బాలు. వాళ్ళిద్దరికి ఒక ఛాలెంజ్ అయితే జడ్జెస్ అయితే ఇచ్చారు. ఆ ఛాలెంజ్ ఏంటంటే స్టార్టర్ ప్రిపేర్ చేయాలి. బాలు వచ్చేసి స్వీట్ పొటాటో కబాబ్ చేశాడు. సన్నీ వచ్చేసి డ్రాగన్ చికెన్ చేశాడు. వీళ్ళిద్దరు ఇట్లా ఎవరైతే మంచిగా చేస్తే వాళ్ళు ఆ షోలో కంటిన్యూ అవుతారు. ఎవరైతే మంచిగా చేయలేదో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. The winner is Sunny. The elimination is ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే బాలు. గుండె నిండా గుడి గంటల్లో హీరో క్యారెక్టర్ అయిన బాలు అయితే ఎలిమినేట్ అయ్యాడు. ఇది సండే ఎపిసోడ్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. స్టే హ్యాపీ. నేను మీ శివశంకర్. బాయ్.